మన కనతలైన కథోలిక శ్రీ సభ ఎప్పుడైతే బప్తిస్మ యోహాను గారు ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్నప్పుడు పవిత్రాత్మచే తాను పరిపూర్ణురాలైందో అదే సమయంలో బప్తిస్మ యోహాను గారు గంతులు వేస్తున్నారని ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అంటే ఒరిజినల్ సిన్, ఆ యొక్క మొదటి ఆదాము ఏవ నుంచి వచ్చిన పాపాన్ని దేవాతి దేవుడు కడిగేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంతెందుకండి, పరిశుద్ధమైన గ్రంథంలో మనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే అక్కడ యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. వామ్మో, నేను దేవుని చూస్తున్నానా? వామ్మో, నేను మానవ మాత్రుని, ఈ లోకం అనే పాపంలో నేను బ్రతుకుతున్నాను, ఈ మనుషులనే పాపంలో నేను బ్రతుకుతున్నాను, ఈ నోటి మాటలు పాపపూరితమైనవి, నేను దేవుని చూస్తున్నాను అని అంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు బలిపీఠం దగ్గర నుంచి ఒక దేవదూత నిప్పు కణికని తీసుకువచ్చి తన నోటికి అంటించగానే తన పాపములు శుద్ధీకరింపబడ్డాయి అని మనం వాక్యం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికి అర్థం ఏంటండి? దేవుడి యొక్క అనాయింటింగ్, దేవుడి యొక్క అభిషేకం ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చగలదు. అగ్ని స్వరూపుడైన మన తండ్రి మన మీదకి వచ్చినప్పుడు ఆనాడు ఆ యొక్క పెంతకోస్తు దినము రోజున, పెంతకోస్తు పండుగ రోజున అందరి మీదకి 120 మంది శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ భాషల్లో మాట్లాడగలుగుతున్నారు. వారందరూ కూడా దేవుడి యొక్క ఆత్మతో పరిపూర్ణముగా నింపబడ్డారు. అందుకే అంత ధైర్యముగా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగారు. దేవుడి ఆత్మ